వృషభ రాశి వారికి శ్రీరామ రక్షా స్తోత్రం లాంటి శ్రీరామ నవమి రోజు నాడు చేసే అత్యంత పవర్ఫుల్ రెమెడీ. మీ కుటుంబంలో చిక్కులు కావచ్చును, మీ కుటుంబంలో అన్యోన్యత లోపించడం కావచ్చును, మీ పిల్లలలో కొంత అన్యోన్యత లేదు, సొంత కడుపున పుట్టినటువంటి కొడుకులకే లేదా కొడుకుకు కూతురుకు కానీ అన్నదమ్ములకు కానీ కొంత వైరం ఏర్పడేటువంటి సందర్భాలలో ఈ యొక్క రెమెడీ తల్లి చేసినా పిల్లలు చేసినా కూడా అత్యంత ఫలితం అద్భుతంగా ఉంటుంది. చేసేది చిన్నదే రెమెడీ, ఫలితం కొండంత ఉండబోతుంది. మరి ఆ రెమెడీ ఏమిటో చూసేద్దాం. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఈరోజు చదువుకోవాలి. అదేవిధంగా 11 గోమతి చక్రాలు, 11 లవంగాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి అందులో కొంత సింధూరార్చనను చేసి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుతూ మరి దీన్ని చక్కగా కూడా ఫోల్డ్ చేసి ఇంట్లో పూజా మందిరంలో పెట్టి రాముల వారికి నమస్కారం చేసుకోండి. విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఏమైనా ఇబ్బంది కలిగించే దశలో అంతర్దశలో ఉన్న ఎడల అది తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మీకంటే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, లైక్ ఉండనివ్వండి, చెప్పలేం ఎవరి నోరు ఎవరి చెయ్యి ఎలా ఉంటుందో. బట్ నన్ను కలిసిన తర్వాత మీ జీవితం మారుతుందనేది చిటికేసి చెప్తున్నా. కనుక సెకండ్ ఒపీనియన్ అయినా మీరు రండి, తెలుసుకోండి. మీకోసం నేను టైం కేటాయిస్తాను. ఆల్ ద బెస్ట్.